అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం మిథున రాశి వారి యొక్క దినఫలాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. మిథున రాశి వారికి ఫిబ్రవరి 28వ తేదీ అనగా శనివారం నాడు వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వారు ఎటువంటి వార్తలు వినబోతున్నారు, ఎటువంటి సమస్యలను ఎదుర్కోబోతున్నారు, ఎటువంటి సంఘటనల వలన వారికి ఎదురయ్యే సమస్యలకు పరిష్కారాలు, పరిహారాలు, ఎటువంటి దేవతారాధన చేయడం వల్ల అయితే తెలుస్తారో మొత్తం అయితే వీడియోలో మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. అయితే మన ఛానల్ ఇదే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్టయితే కనుక ప్లీజ్ అండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా ఇందులో మనం చెప్పుకోబోయే ప్రతి ఒక్క అంశం కూడా మీకైతే స్పష్టంగా అర్థమవుతుంది. రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం గురూజీ వెంకటాచారి గారు. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 9391888313. వ్యాపారం, చదువు, ఉద్యోగం, పిల్లలలో జ్ఞాపక శక్తి తగ్గుట, రాజకీయం, ప్రేమ, పెళ్లి, సంతానం, భార్యాభర్తల మధ్య కలహాలు, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ప్రమోషన్స్, విదేశీ ప్రయాణాలు, లక్ష్మీ శాంతి, మనశ్శాంతి, భూ వివాదాలు, కోర్టు సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, కళ్యాణ దోషం, భయం, చేతబడి నివారణ, నరదిష్టి, నాగదోషం, చెడు దోషాలకు యంత్రాలు ఇవ్వబడును. స్త్రీ పురుష వశీకరణ 100% చేయబడును. ముఖము చూసి లేదా చేయి చూసి ఫోన్ ద్వారానే జాతకం చెప్పడం మా ప్రత్యేకత. మా వద్ద ఎటువంటి సమస్యకైనా 100% పరిష్కారం లభిస్తుంది. ఎంతో నమ్మకమైన గురువు గారండి. ఒక్కసారి మీరు కూడా నమ్మకంతో ప్రయత్నించి చూడండి. వివరాల్లోకి వెళ్తే గనక ఈ యొక్క రాశి గలవారు రేపటి రోజున ఎంతో ఓపికతో నేర్పుతూ ఉండవలసిన సమయం అని అయితే చెప్పుకోవచ్చు. ఇక వీరి యొక్క ప్రేమ జీవితం గురించి మాట్లాడుకుంటే గనక ఈ సమయంలో మీ జీవిత భాగస్వామితో అనుబంధం చాలా మరింతగా బలపడుతూ మెండుగా ఉన్నాయి. గతంలో ఉన్న మనస్పర్ధలన్నీ తొలగిపోయి ఒకరినొకరు అర్థం చేసుకుని ఇద్దరిలో మంచి పరిణితి అయితే పొందబోతుంది. కొత్త ఊపిరిని మీ బంధానికి పోయబోతుంది. కొత్తగా ప్రేమలో పడాలనుకునే వారికి ఈ కాలం ఎంతో అనుకూలంగా ఉంటుంది. మీరు ఇష్టపడే వ్యక్తికి మీ మనసులోని మాటను తప్పకుండా చెప్పడానికి ఇది సరైన సమయం అని అయితే చెప్పుకోవాలి. ప్రేమ వ్యవహారాల్లో పెద్దల అంగీకారం లభించే సూచనలు ఉన్నాయి. తద్వారా మీ యొక్క సంబంధం తదుపరి స్థాయికి వెళ్ళడానికి కూడా మార్గం సుగమం అవుతుంది. అలాగే ప్రేమికుల మధ్య చిన్నపాటి విభేదాలు వచ్చినప్పటికీ కూడాను అవి వాటిని సామరస్యంగా పరిష్కరించుకోవడం వల్ల మీ మధ్య ఆత్మీయత మరింత మెరుగుపడుతుంది. వివాహ ప్రయత్నాలు చేసే వారికి ఈ కాలం ఎంతో ఆశాజనకంగా అయితే ఉంటుంది. మీ యొక్క కలల భాగస్వామిని కలిసే అవకాశం త్వరలోనే దక్కుతుంది. పెళ్లి సంబంధాలు కుదరడంలో ఉన్న ఆటంకాలన్నీ తొలగిపోయి మీకు నచ్చిన సంబంధం నిశ్చయమైన సూచనలు బలంగా అయితే కనబడుతున్నాయి. వివాహం కోసం వేచి చూస్తున్న వారికి ఒక మంచి శుభ సమయం అని అయితే చెప్పుకోవచ్చు. మంచి సంబంధాలు కుదరబోతున్నాయి. ఇంట్లో పెళ్లి సందడి మొదలవబోతుంది. కుటుంబంలో సంతోషం నింపబోతుంది. గ్రహాల అనుకూలత వల్ల మీ యొక్క వివాహ ప్రయత్నాలు వేగవంతమవుతాయి. మీరు కోరుకున్న విధంగానే ఎంతో వైభవంగా వివాహం జరిగే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. ఇప్పటికే నిశ్చితార్థం జరిగిన వారికైతే వివాహ తేదీ ఖరారు కావడం మరియు పెళ్లి పనుల్లో బిజీగా గడపడం ఇటువంటివన్నీ కూడా శుభపరిణామాలు మీ కుటుంబ సభ్యుల్లో మీ ఇంటి వాతావరణంలో చోటు చేసుకోబోతున్నాయి. అలాగే వివాహ బంధం ద్వారా మీ జీవితంలో కొత్త వెలుగులు నిలబడతాయి. కుటుంబ విషయంలో ఈ యొక్క రాశి గల వారికి మీ శ్రమ ఫలితాలు ఉన్నప్పటికీ కూడాను వివాహ బంధాల ద్వారా మీ జీవితంలో కొత్త వెలుగులైతే నిండబోతున్నాయి. కుటుంబ విషయంలో యొక్క రాశిగల వారికి శ్రమ ఫలితాలు ఉన్నప్పటికీ కూడాను కుటుంబ సభ్యుల మద్దతు ఎల్లప్పుడూ మీకు కొండంత అండగా అయితే నిలుస్తుంది. కుటుంబంలో శుభకార్యాలు జరిగే సూచనలు ఉన్నప్పటికీ కూడాను దీనివల్ల బంధుమిత్రుల కలయిక మీ ఇల్లు చాలా కలకలలాడుతూ ఆనందంతో ఆనందకరమైన వాతావరణంతో నెలకొంటుంది. తండ్రి వైపు నుండి ఆస్తి వివాదాలు ఉంటే అవి తప్పకుండా పరిష్కారం అయ్యే అవకాశాలు పూర్తిగా ఉన్నాయి. తద్వారా కుటుంబంలో శాంతి మరియు సామరస్యం పెంపొందుతాయి. పిల్లల పురోగతి చూసి మీరు గర్వపడతారు. వారి యొక్క చదువు లేదా ఉద్యోగ విషయాల్లో వచ్చే సానుకూల ఫలితాలు కూడా మీ కుటుంబానికి కీర్తి ప్రతిష్టలు తెలుస్తాయి. కుటుంబ సభ్యులతో కలిసి తీర్థయాత్రలు లేదా విహారయాత్రలు చేసే అవకాశాలు ఉన్నాయి. ఈ మధ్య మీకు ఉన్న బంధాన్ని మరింత గట్టిగా మారుస్తుంది. ఏదైనా చిన్న చిన్న సమస్యలు వచ్చినా కూడాను పెద్దల సలహా మేరకు వాటిని పరిష్కరించుకోవడానికి ప్రయత్నించి తీరాలి. విద్యార్థులకు ఈ సమయం ఎంతో చాలా శ్రమతో కూడుకున్నదని అయితే చెప్పుకోవచ్చు. అయినప్పటికీ కూడాను కష్టానికి తగిన ప్రతిఫలం ఖచ్చితంగా లభిస్తుంది. ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్ళాలనుకునే విద్యార్థుల యొక్క ఫలితాలు తప్పకుండా వారి యొక్క పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే ఏకాగ్రతతో చదివితే ర్యాంకులు అనేది సాధిస్తారు. మీ యొక్క మేధస్సు, పట్టుదల విజయాలను అయితే అందిస్తాయి. చదువులో వచ్చే ఆటంకాలు అధిగమించడానికి మీ యొక్క గురువుల లేదా పెద్దల యొక్క సహాయం తీసుకోవడం ఎంతో మేలు చేస్తుంది. వారి సూచనలు మీకు దిశానిర్దేశం అయితే చేస్తాయి. పరిశోధన రంగంలో ఉన్న వారికి కొత్త ఆవిష్కరణలు చేయడానికి ఈ కాలం ఎంతో అనుకూలంగా అయితే ఉంటుందని చెప్పుకోవాలి. మీ యొక్క కృషికి తగిన గుర్తింపు లభిస్తుంది. పరీక్షల సమయంలో ఒత్తిడికి లోను కాకుండా ప్రశాంతత ఎంతైనా అవసరం. ఆశించిన ఫలితాలు పొంది తీరుతారు. మీ యొక్క విద్యా గమ్యాన్ని చేరుకుంటారు. సామాజికంగా లేదా వృత్తిపరంగా గొడవలు రాకుండా ఎంతైనా జాగ్రత్త పడటం చాలా అవసరం. ఈ సమయంలో ఎంతో ప్రశాంతత వహించాలి. ఎంతో మౌనం వహించడం చాలా మంచిది. అనవసరమైన విషయాల్లో తలదూర్చడం ఇతరుల విరోధాలు ఏర్పడే అవకాశం ఉంది కనుక మీ పని మీరు చూసుకొని
ఉండడం ఉత్తమం. ఇరుగు పొరుగు వారితో, స్నేహితులతో చిన్నపాటి తగాదాలు, విభేదాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి కనుక అటువంటి సమయాల్లో మౌనంగా ఉండడం మీకు ఎంతైనా మంచిది. భూ వివాదాలు ఉంటే వాటికి విషయంలో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. లేని పక్షంలో అనవసరమైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. శత్రువుల పట్ల అప్రమత్తంగా ఎంతైనా ఉండాలి. వారు మీ యొక్క పరువు ప్రతిష్టను దెబ్బతీయడానికి ప్రయత్నించవచ్చు. మీ యొక్క నిజాయితీని కాపాడుతుంది. గొడవలకు దూరంగా ఉంటూ శాంతియుత మార్గంలో సమస్యలను పరిష్కరించుకోవడం వల్ల మీ యొక్క మనశ్శాంతి చెడకుండా ఉంటుంది మరియు విజయ పదంలో సాగుతారు. ఆరోగ్య విషయంలో ఈ యొక్క రాశి గలవారు ఎంతో జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఎంతైనా ఉంది. చిన్నపాటి అనారోగ్య సమస్యలను కూడా నిర్లక్ష్యం చేయకుండా వైద్యుని సంప్రదించి తీరాలి. ఆహారపు అలవాట్లలో మార్పులు చేసుకోవడం కోసం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం కోసం శారీరకంగా దృఢంగా అయితే ఉంటారు. మానసిక ఒత్తిడి మీ ఆరోగ్యంపై ప్రభావం చూపే అవకాశం ఉంది. కాబట్టి యోగా లేదా ధ్యానం ద్వారా మనసును ప్రశాంతంగా ఉంచుకోవడానికి ప్రయత్నించి తీరాలి. కంటి సంబంధిత సమస్యలు కూడా, కడుపు నొప్పి సమస్యలు, ఇటువంటివన్నీ ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవడం ఎంతైనా అవసరం. వృద్ధులు ఆయాసం లేదా కీళ్ళ నొప్పుల పట్ల అప్రమత్తంగా ఉండాలి. క్రమం తప్పకుండా మందులు వాడుతూ విశ్రాంతి తీసుకోవడం ఎంతైనా ముఖ్యం. మొత్తానికి ఆరోగ్య నియమాలు పాటిస్తే ఎటువంటి పెద్ద ఇబ్బందులు లేకుండా ఈ కాలాన్ని మీరు శుభ్రంగా అయితే ఎంతైనా తేలిగ్గా అధిగమించవచ్చు. భార్యాభర్తల మధ్య ఈ సమయంలో చిన్నపాటి విభేదాలు, గొడవలు తలెత్తే అవకాశం కనిపిస్తుంది. ప్రాముఖ్యత లేని విషయాలపై వాదించడం వల్ల మనశ్శాంతి తగ్గుతుంది. ఒకరిపై ఒకరు అనుమానాలు పెంచుకోవడం, నమ్మకంతో ఉండడం, ఇటువంటివన్నీ అయితే చేయాలి. అనుమానాలు పెంచుకోకుండా ఎంతైనా ప్రశాంతంగా మాట్లాడుకుంటే, ఇద్దరి మధ్య గ్యాప్ రాకుండా చూసుకుంటే సమస్యలన్నీ కూర్చొని మాట్లాడుకోవడం ద్వారా పరిష్కరించుకోవచ్చు. అత్తమామల జోక్యం వల్ల మీ ఇద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చే అవకాశాలు ఉంది కనుక మీ వ్యక్తిగత విషయాలను మీ ఇద్దరి మధ్యన పంచుకోవడం చాలా మంచిది. కోపాన్ని ఎంతైనా అదుపులో ఉంచుకొని ఒకరి భావాలను ఒకరు గౌరవించుకోవడం వల్ల బంధం మళ్ళీ పూర్వపు స్థితికి అయితే వస్తుంది. పరస్పర సహకారంతో ముందుకు సాగితే చిన్నపాటి గొడవలు మీ మధ్య ప్రేమను ఏమాత్రం తగ్గించలేవని అయితే గుర్తుంచుకొని తీరాలి. ఈ యొక్క రాశి వారికి ఒక స్త్రీ రూపంలో ఊహించని ధనలాభం కలిగే సూచనలు బలంగా ఉన్నాయి. మీ యొక్క తల్లి కావచ్చు, సోదరి కావచ్చు, లేదా మీ భార్య కావచ్చు, ఆర్థికంగా మీకు గొప్ప సహాయం అందించే అవకాశం అయితే ఉంది. వ్యాపార రంగంలో ఉన్న వారికి మహిళా భాగస్వామ్యుల వల్ల లాభాలు చేకూరుతాయి. వారి సలహాలు మీ యొక్క వ్యాపార అభివృద్ధికి ఎంతగానో దోడ్పడతాయి. స్త్రీల పేరు మీద మీరు చేసే ప్రతి పెట్టుబడి ఈ సమయంలో మంచి ఫలితాలనైతే, రెట్టింపు లాభాలనైతే ఇవ్వబోతుంది. అటువంటి ఆలోచనలు ఉంటే ముందడుగు వేయవచ్చు. మహిళా మిత్రుల నుండి మీకు అందే ఆర్థిక సహాయం, చాలా వారి ద్వారా కొత్త ఆదాయ మార్గాలు తెలియడం, ఇటువంటివన్నీ కూడా జరుగుతాయి. ధనలాభం మీ యొక్క ఆర్థిక ఇబ్బందులను తొలగించి మీకు ఎంతో ఊరటనైతే ఇస్తుంది. ఆ స్త్రీ పట్ల కృతజ్ఞతాభావంతో ఉండడం మీకు మరింత శ్రేయస్కరం అనైతే చెప్పుకోవాలి. ప్రయాణాల విషయానికి వస్తే ఈ రాశి వారికి కాలం ఎంతో బిజీగా ఉండబోతుంది. వృత్తిపరంగా దూర ప్రయాణాలు చేయవలసిన అవసరం వస్తుంది. విదేశీయానానికి చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తాయి. వీసాకు సంబంధించిన సమస్యలు తొలగిపోయి మీరు అనుకున్న ప్రదేశానికి చక్కగా అయితే ప్రయాణించే అవకాశాలు కూడా లభిస్తున్నాయి. తీర్థయాత్రలు చేయడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. కుటుంబ సభ్యులతో కలిసి పుణ్యక్షేత్రాలను దర్శించుకోబోతున్నారు. ప్రయాణ సమయంలో మీ వస్తువుల పట్ల అప్రమత్తగా ఉండాలి. అజాగ్రత్త వల్ల ధన నష్టం లేదా వస్తు నష్టం పోగొట్టుకునే ప్రమాదం కూడా ఉంది. కొత్త ప్రదేశాలను సందర్శించినప్పుడు మీకు కొత్త అనుభవాలు మరియు పరిచయాలు ఏర్పడతాయి. ఇవి భవిష్యత్తుకు ఎంతో ఉపయోగపడతాయి. వాహనాలు నడిపేటప్పుడు ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ జాగ్రత్త వహించడం ఎంతైనా అవసరం. తొందరపాటు ప్రయాణాలు శ్రేయస్కరం కాదని తప్పకుండా మీరు గుర్తుపెట్టుకోవాలి. కోపం అనేది మనిషికి అతి పెద్ద శత్రువు. ఈ సమయంలో ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం, మీ కోపంతో మంచి సంబంధాలు దెబ్బతినవచ్చు. క్షణికావేశంలో మీరు నిర్ణయాలు లేదా అనే మాటలు మీరు తప్పకుండా ఎదుటివారిని బాధించే విధంగా ఉంటాయి కనుక ఎంతైనా ఓర్పుతో ఉండడం ఎంతైనా అవసరం. కార్యాలయంలో పై అధికారులతో లేదా సహోద్యోగులతో మాట్లాడేటప్పుడు కోపాన్ని నియంత్రించుకోవాలి, లేదంటే ఉద్యోగపరంగా ఇబ్బందులు ఎదురవుతాయి. అలాగే కుటుంబ సభ్యులు బాధపడే అవకాశం కూడా ఉంటుంది. ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం దెబ్బతినకుండా ఉండాలంటే తప్పకుండా ధ్యానం, యోగా వంటివి చేసుకోవడం ఎంతైనా అవసరం. తప్పకుండా మీరు ఎటువంటి మాటలకు ప్రభావితం కాకుండా మీ యొక్క లక్ష్యంపై అయితే దృష్టి పెట్టడం ఎంతైనా అవసరం. మిత్రుల సహకారం ద్వారా ఎల్లప్పుడూ మీరు వారి యొక్క సలహాలను గౌరవించడం ద్వారా అంతా మేలే జరుగుతుంది. ఈ యొక్క రాశి వారికి సాయంత్రం వరకు ధనానికి సంబంధించిన శుభవార్తలు అందబోతున్నాయి. అత్తమామల నుండి మీకు ఆకస్మికంగా డబ్బు అందే అవకాశాలు లేదా వారి నుండి గొప్ప శుభవార్తలు అందబోయే అవకాశం కూడా ఉంది. ఒకరి వైపు నుండి ఆస్తిలో మీకు వాటా రావడం,
పెద్ద మొత్తంలో నగదును బహుమతిగా లభించడం వంటివైతే మీకు సూచనలు కనబడుతున్నాయి. అత్తమామలతో ఉన్న పాత గొడవలు సద్దుమణిగి వారి నుండి మీకు పూర్తి మద్దతు అయితే లభించబోతుంది. సంతోషంగా కాలం గడపబోతున్నారు. అదృష్టపు సంఖ్య వచ్చేసి 9. అదృష్టపు రంగు వచ్చేసి నారింజ రంగు అనైతే చెప్పుకోవచ్చు. తప్పకుండా రేపటి రోజున మీరు శని భగవాన్ని ఆరాధించడం ద్వారా ఓం శనీశ్వరనాయ నమః అని 11 సార్లు మంత్రాన్ని జపిస్తూ ఉండడం ద్వారా, శివారాధన చేసుకోవడం ద్వారా మీకు అన్ని ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోయి ఆకస్మిక ధనలాభం అయితే మీకు సిద్ధిస్తుందని చెప్పుకోవాలి. తెలుసుకున్నాం కదండి ఈ యొక్క రాశి గల వారికి రేపటి రోజున ఎటువంటి అనుభవాలు ఎదురవబోతున్న ఎటువంటి దేవతారాధన చేయాలనేది. మన వీడియో మీకు నచ్చినట్లయితే కనుక ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.